నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన సంచలనాత్మక ఓటుకు నోటు కేసు విచారణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మళ్ళీ మొదటికొచ్చింది. గతంలో ఈ కేసులో భాగంగా విచారణ జరిపి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటీవలే పదవి విరమణ పొందడంతో నిబంధనల ప్రకారం ఈ కేసు వాదనలను మళ్ళీ మొదటి నుండి వినాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి ఓటుకు నోటు సంబంధించిన విచారణ తెరపైకి రానుంది. అయితే 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టించిన ఓటుకు నోటు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గతంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. అయితే ఆ వాదనలు విన్న బెంచ్లోని జడ్జిలు రిటైర్ కావడంతో సాంకేతిక కారణాల వల్ల విచారణ పూర్తి కాకుండా నిలిచిపోయింది. కేసుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఈ వ్యవహారం సిజేఐ ముందుకు రాగా న్యాయ ప్రక్రియ నియమాల ప్రకారం అయితే మాత్రం పాత వాదనలను పరిగణలోకి తీసుకోలేమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. అందువల్ల ఈ కేసును కొత్త ధర్మాసనం విచారించాల్సి ఉంటుందని మొదటి నుండే పూర్తి స్థాయి వాదనలు వింటామని వెల్లడించారు. ఇక రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కేసు కావడంతో దీనిని వేగవంతంగా విచారించేందుకు వీలుగా త్వరలోనే ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. నూతన బెంచ్ ఏర్పాటు తర్వాత పిటిషనర్లు, ప్రతివాదుల తరపు న్యాయవాదులు తమ వాదనలను మళ్ళీ ఫ్రెష్గా వినిపించనున్నారు. ఇన్నాళ్ళు ఉలుకు పలుకు లేని ఓటుకు నోటు వ్యవహారం సుప్రీంకోర్టులో రీహియరింగ్ కానుండడంతో అటు న్యాయవాదుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి కొంతకాలంగా ఓటుకు నోటు సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం చాలా సైలెంట్గా అయిపోయింది. సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పటికీ కూడా ఈ అంశం అయితే మాత్రం అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. ఒక్కసారిగా సుప్రీంకోర్టు దీన్ని రీహియరింగ్ చేయాల్సిన అవసరం ఉందనడంతో ఒక్కసారిగా ఈ అంశానికి ప్రాధాన్యత వచ్చింది. 2015లో మే 31న అయితే మాత్రం అప్పుడు ఈ శాసన మండలికి సంబంధించిన ఎన్నికల్లో భాగంగా ఇప్పటి రాజ్యసభ సభ్యుడు అప్పుడు ఎమ్మెల్సీలో బరిలో ఉండే అప్పుడు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం అయితే మాత్రం అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అప్పుడు నామినేటెడ్ సంబంధించిన ఎమ్మెల్యే ఉండే స్టీఫెన్సన్ ఆయన కోసం అయితే మాత్రం ఇక ఆయన ఓటు కీలకమని భావించి 50 లక్షలు ఆయనకు ముట్టజెప్పాడు అన్న కారణంతో కేసు నమోదు కావడం, ఇక ఆ తర్వాత కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించడం, ఆయన అరెస్ట్ కావడం, రకరకాల పరిణామాలు కూడా జరిగాయి. అదంతా కూడా 10 ఏళ్ల నాటి విషయము. అప్పటి నుండి కూడా కేసు కొనసాగుతుంది, విచారణలు జరుగుతున్నాయి, రకరకాల న్యాయపరమైన సాంకేతిక పరమైన కూడా మార్పులు కూడా చాలా జరిగాయి. బీఆర్ఎస్ మొదటి హయాం అంటే బీఆర్ఎస్ మొదటిసారి గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండే, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, అప్పుడు ఆయనను టార్గెట్ చేసి కావాలనే ఇరికించే ప్రయత్నం చేశారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సందర్భంలో ఈ వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు రావడంతో అప్పుడు ఏం జరిగిందనే దానిపైన కూడా ఇప్పుడు అంశాలు కూడా ఒక్కొక్కటిగా కూడా చర్చనీయాంశంగా మారడం కూడా సర్వసాధారణమే. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. ఒకనాడు మొత్తం ఒక ఎమ్మెల్సీ కోసము చేసిన ప్రయత్నంలో భాగంగా వేం నరేందర్ రెడ్డి కోసం అయితే మాత్రం కేసులో ఇరుక్కున్న అప్పటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే అయితే మాత్రం సీఎంగా తెలంగాణలో ఉన్నారు. అలాగే అదే ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేసిన వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అయితే మాత్రం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అప్పుడు ఎవరి హయాంలో అయితే కేసు నమోదైందో ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మాజీ సీఎం కేసీఆర్గా ఉండిపోయినారు. 10 ఏళ్ల నాటి పరిస్థితులు అయితే మాత్రం ఒక్కసారిగా మారిపోయాయి, చాలా అంశాలు కూడా మారిపోయాయి. చూడాలి ఒక్కసారిగా ఒక్కొక్క అంశము ఒక్కొక్కరి ప్రాధాన్యత అప్పుడు ఇప్పుడు అంటూ కూడా చర్చ జరగడం కూడా జరుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరి ఏమవుతుంది? సుప్రీంకోర్టు అయితే మాత్రం మొదటి నుండి మళ్ళీ విచారణ ప్రారంభించాల్సిందే. అప్పుడు
ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా ఎవరు కూడా ఇప్పుడు లేరు, అందరూ కూడా రిటైర్డ్ అయిపోయారు. సో మాకు దీని పట్ల ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మళ్ళీ హియరింగ్ జరగాల్సిందే, తప్పకుండా అన్ని వాదనలు కూడా ఫ్రెష్గా మేము మొదలు పెట్టాల్సిందే. దీనికోసం ఇంకా ప్రత్యేకమైన బెంచ్ను కూడా ఏర్పాటు చేస్తామని కూడా సీజే చెప్పడంతో ఓటుకు నోటు సంబంధించిన వ్యవహారం ఏం జరగబోతుంది, మరి కొత్తగా మళ్ళీ ఇంకేమైనా మార్పు చేర్పులు జరుగుతాయా, ఎవరు దీంట్లో మరి ముద్దాయిలుగా ఉండబోతున్నారు, ఎవరు దీంట్లో ఇంకా భాగస్వామ్యం ఉండబోతుంది, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు, మరి కొత్తగా మళ్ళీ కేసులు ఏమన్నా ఈ కేసులో ఏమన్నా ఇంకా శక్తివంతంగా కొనసాగుతుందా లేకపోతే ప్రాధాన్యత తగ్గిపోతుందా లేదా అని రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు అయితే మాత్రం ఓటుకు నోటుకు సంబంధించిన 2015 సంబంధించిన వ్యవహారాన్ని మరోసారి పరిగణలోకి తీసుకొని కొత్తగా విచారణ చేపట్టాలని చెప్పడంతో ఇక రాజకీయంగా ఈ అంశానికి ఇక ప్రాధాన్యత పెరిగిపోయింది. స్వయానా ఇప్పటి సీఎంఏ అప్పుడు ఈ కేసులో A1గా ఉండడంతో ఒకసారిగా ఆయన చుట్టూ ఇక ప్రతిపక్షాలు కూడా ఆరోపణలకు ఇది ఒక ఆయుధంగా మారిపోయింది. మరి కోర్టు పరంగా న్యాయపరంగా ఎలా ఈ కేసు ముందడిగేస్తుంది, ఎవరి పాత్ర ఉండబోతుంది, విచారణ ఏ రకంగా జరగబోతుంది అనేది మాత్రం సుప్రీంకోర్టు వేసే బెంచ్ను అలాగే ఆ జరిగే పరిణామాలను బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది.